అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఇండియా మిషన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పట్టెడ మురళి ఆధ్వర్యంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలోని జిల్లా కమిటీ సభ్యులు కొప్పోలు వెంకటేశ్వర్లుకి ఇటీవల యాక్సిడెంట్ కావడం, ఉదయగిరి సుధాకర్ తల్లి ఇటీవల మరణించడం, ప్రభుతల్లి అనారోగ్యంతో ఉన్న కారణంగా వారిని, వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పి పరామర్శించారు. ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ ఇండియా మిషన్ ముఖ్య నాయకులతో కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కోట గురుకుల పాఠశాల మూసివేత, ఇంకా 2 చోట్ల గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఇష్టానుసారంగా మూసివేసి అందులోని సుమారు 2000 మంది విద్యార్థులను ఇతర ప్రాంతాలకు బలవంతంగా తరలించారని, దాంతో అక్కడ వారికి సరైన వసతులు లేని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేసి అంబేద్కర్ ఇండియా మిషన్ అజెండాని గ్రామాల్లోని ప్రతి గడపకి తీసుకుని వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల రమేష్ నాయుడు, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు నందా ఓబులేసు, జిల్లా నాయకులు జూగుంట కుండయ్య, బొగ్గవరపు బాబు, నిజమాల నరసింహులు, పట్టణంలోని ఏఐఎం సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఏఐఎం జిల్లా స్థాయి నాయకులు కొప్పోలు వెంకటేశ్వరరావు గారు ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడటం జరిగింది. సో ఆయన్ని పరామర్శించడం కోసం ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా ఈ జిల్లాకి రావడానికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు. కోటలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలని మూసేసి జియో 144 అనేది ఒకటి పెట్టి అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడుతున్నాం అనే దాంతో కోటలో ఉన్న 600 మంది విద్యార్థుల్ని ఈ చుట్టుపక్కల ఉన్న వేరే గురుకుల పాఠశాలకి బలవంతంగా తరలించారు. ఇది ఒక కోళ్ల ఫారంలో కోళ్ళని కుట్టినట్టుగా ఎక్కడైతే 400 మందికి సౌకర్యాలు ఉన్నాయో అలాంటి చోట్ల 600-700 మంది పిల్లల్ని పెట్టి అక్కడ వాళ్ళకి కూర్చోడానికి జాగా లేదు, పడుకోవడానికి జాగా లేదు. ఒక్కొక్క క్లాస్ రూమ్ లో 80-100 మంది పిల్లలు అయిపోయారు. అక్కడ వాళ్ళకి కూర్చోవడానికి బలం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దళిత బిడ్డల్ని ఎట్లా అంటే అట్లాగా ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తా ఉంది. ఇది బాగాలేదు. ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సహాయించిన వాళ్ళు ప్రభుత్వాన్ని పెడదారి పట్టించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలనుకుంటే పెట్టండి, దానికి ఎవరు అభ్యంతరం పెట్టడం లేదు. కానీ కొత్త బిల్డింగ్స్, వేరే బిల్డింగ్స్ తీసుకొని పెట్టండి తప్ప ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థుల్ని ఎప్పటి నుంచో ఆ పాఠశాలల ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పిల్లలందరూ కూడా అక్కడ చదువుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో 600 మందిని కోట నుంచి, అదేవిధంగా మన గుంటూరు జిల్లాలో, అట్లనే మేఘాద్రిగడ్డ విశాఖపట్నంలో 3 చోట్ల కూడా కలిపి 2000 మంది పిల్లల్ని అర్థాంతరంగా ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఎలా పడితే అలాగా తరలించేసేయటం. దాడికొండ రెసిడెన్షియల్ కానీ, మేఘాద్రిగడ్డ కానీ, కోట కానీ 3 చోట్ల కలిపి 2000 మంది పిల్లల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుంది. దీన్ని అయితే మేము ఖండిస్తున్నాం. తక్షణం 144 జీవోలో మీరు పెట్టినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కొనసాగిస్తూనే ఈ పాఠశాలల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల నుంచి పిల్లల్ని తరలించే కార్యక్రమాన్ని తక్షణం ఆఫ్ చేయాలి. ఈ 3 గురుకుల పాఠశాలలో దాడికొండ, కోట, మేఘాద్రిగడ్డ 3 మళ్ళీ యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24
24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.